హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్. వాలంటీర్ల యొక్క అప్డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాలంటీర్లకు షాకుల మీద షాకులు ఇస్తున్న ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని ప్రభుత్వం చెప్తూనే వారికి ఎలాంటి బాధ్యతలు అయితే అప్పచెప్పడం లేదండి. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే ఉత్కంఠ అయితే రోజురోజుకి అందరిలోనూ పెరిగిపోతుంది. తాజాగా వాలంటీర్లపై అయితే హైకోర్టులో అయితే కేసు ఫైల్ అవ్వడం జరిగిందండి. వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలైంది. వారి నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని, వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపైన సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారండి. అంటే దీని అర్థం వాలంటీర్ వ్యవస్థ కొనసాగినప్పటికీ పాత వాలంటీర్లు అయితే ఉండరేమో అనే అనుమానం అయితే రేకెత్తుతుందండి. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేసినప్పటికీ ప్రభుత్వం అయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి భద్రత అయితే కల్పించలేదండి. చాలామంది వాలంటీర్స్ రిజైన్ చేయనప్పటికీ అసలు తమకి ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే నిరాశలో అయితే వాలంటీర్స్ అందరూ ఉన్నారండి. ప్రస్తుతం పనిచేస్తున్న అందరు వాలంటీర్స్ను కూడా తీసేసి కొత్తగా నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ వాలంటీర్ ఖాళీలు భర్తీ చేస్తారు అనే వార్త కూడా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుందండి. దీనిపైన మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి లాభమా నష్టమా? ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని అయితే కమెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. వాలంటీర్ల పైన మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.